ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థాపన, వివిధ గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం 3 ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు, జీసీసీ గిరి బ్రాండ్ ఉత్పత్తుల ప్రోత్సాహం, గిరిజన గ్రామాల్లో ఆదివాసీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు న్యాయమైన ధరలు కల్పించడం ద్వారా తెలంగాణ గిరిజన సహకార సంస్థ వారి జీవనోపాధి అవకాశాలని మెరుగుపరుస్తుంది. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి 11,784 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి 7,937 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వెనుకబడిన తరగతుల సంక్షేమం రాష్ట్ర జనాభాలో సుమారు 50% వెనుకబడిన తరగతుల వారు బీసీలు ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తించిన ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక సాధికారిత, గ్లోబల్ అవకాశాలు, సాంప్రదాయ వృత్తుల రక్షణకు గౌరవం కల్పిస్తూ భద్రతతో కూడిన జీవనాన్ని అందిస్తుంది. ఈ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 12,511 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం. సమాజంలోని అన్ని వర్గాలతో పాటు ముఖ్యమైన భాగంగా ఉన్న మైనార్టీల సమగ్ర అభ్యుదయం, సమాన అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబన అనేది మరొక ప్రధానమైన అంశం. పేద మైనార్టీ మహిళలకు జీవనోపాధిని కల్పించి వారు ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడానికి వీలు కల్పించేందుకు గాను 10,000 కుట్టు మిషన్ల ప్రభుత్వం పంపిణీ చేసింది. అంతేకాకుండా మైనార్టీ యువతకు సాధికారత కల్పించి ఉపాధి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ ఉపాధి అవకాశాలు పెంపొందించుకు వీలుగా 4,655 మంది మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడమైనది. ఈ బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి 3,769 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాజీవ్ యువ వికాసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన యువతను ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. వారిలో ఆర్థిక స్వయం సమృద్ధిని, వ్యవస్థాపక సామర్థ్యాలను పెంపొందించడానికి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. ఈ పథకం అమలుకు 6,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. గృహ నిర్మాణ శాఖ ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండటం వారి ఆత్మ గౌరవానికి చిహ్నం. దీనిని గుర్తించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అనే పవిత్రమైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం పేద కుటుంబాలకు వారి సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాము. ఈ పథకం కింద ప్రభుత్వం 4,50,000 ఇళ్లను మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి ఈ ఇళ్లు కేటాయించబడతాయి. గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి అదనంగా 1000 ఇళ్లు కేటాయించాం. ఈ పథకానికి 22,500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు 5,073,84,00,000 ఖర్చు చేశాం. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఐటీ రంగంలో మనం సాధిస్తున్న అభివృద్ధి దేశానికే తలమానికంగా మారిందనటంలో సందేహం లేదు. రాష్ట్రంలో 1,500 కంటే ఎక్కువ ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో వృద్ధిని సాధించడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి, ఉపాధి కల్పన కోసం 1వ, 2వ ఐసిటి విధానాలను ప్రారంభించింది. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ పాలసీ వంటి వాటిని కూడా ప్రభుత్వం తీసుకువస్తుంది. రాష్ట్ర ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకొని 9.39 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. భారతదేశంలోని మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో సుమారు 20% హైదరాబాద్లోనే ఉన్నాయి. 2024-25లో 70కి పైగా కొత్త
జీసీసీలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం కాకుండా నగరం చుట్టూ ఐటీని విస్తరించడానికి గ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా వాడుతున్న ఇంటర్నెట్కు చేస్తున్న ఖర్చును తగ్గించి ప్రభుత్వ సంస్థ అయిన T-Fiber ద్వారా సురక్షితమైన హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 424 మండలాల్లోని 8,888 గ్రామ పంచాయతీలకు 4,800 ప్రభుత్వ సంస్థలకు ఫైబర్ అనుసంధానత కల్పించబడింది. ఈ సంవత్సరాంతానికి 50,000 ప్రభుత్వ సంస్థలకు ఈ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 875 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పరిశ్రమల రంగం రాష్ట్ర GSDPలో